మే 11న జరిగినటువంటి ఎన్నికల్లో వారు బలంగా వైఎస్ఆర్సీపీ వైపే ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా వైఎస్ఆర్సీపీ పార్టీకి ఓట్లు వేశారు. ఒకప్పుడు అంటే జనాలు నేను ఒక పార్టీకి సంబంధించిన నాయకుడిని, ఇంకొక పార్టీకి సంబంధించిన నాయకుడు ఇద్దరు చెప్తే వాళ్ళు మేము వారికి వేస్తాం వీరికి వేస్తామని చెప్పుకుంటూ వచ్చేవారు. కానీ ఈసారి అలా లేదు. ఈసారి ఓటర్ కూడా చాలా తెలివిగా ఈ పార్టీకి సంబంధించిన నాయకుడు ఈ పార్టీకి సంబంధించిన నాయకుడు చెప్పినప్పుడు ఇద్దరి మాటలను కూడా వాళ్ళు కాదనకుండా మేము వేస్తాము మీకే వేస్తామని చెప్పారు చెప్పుకుంటూ. కానీ వాళ్ళు లోపల ఓటు వేసేటప్పుడు మాత్రం ఎటువైపుకి వేసారంటే అది వైఎస్ఆర్సీపీ పార్టీ వైపుకి వేశారు. ఖచ్చితంగా వేశారు. ఎందుకంటే సంక్షేమం అభివృద్ధి రెండు కనపడతా ఉన్నాయి. వాళ్ళకి తెలుసు అభివృద్ధి అంటే అసలు అభివృద్ధి అంటే ఏమిటి అనేది కూడా తెలియకుండా ఈరోజు విపరీతమైనటువంటి ప్రచారాలు చేసుకుంటూ వచ్చారు. అయితే చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారంటే వాళ్ళ అధికారంలోకి రావాలనుకోవడం తప్పేం లేదు. అయితే వారు ఏం చేశారంటే చాలా రకాలైనటువంటి ప్రయత్నాలు చేశారు వాళ్ళ అధికారంలోకి రావడం కోసం. ప్రజలు ఎక్కడా కూడా నమ్మలేదు. అయితే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేటువంటిది ఇది జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చారని చెప్పేసి కొంచెం జనాలను భయపెట్టి ఇదైతే చేశారు. దానివల్ల ఏమన్నా నేను గెలుస్తానేమో నాకు ఉన్నటువంటి లాస్ట్ ఒక వెపన్, నాకు ఉన్నటువంటి ఒకే ఒక ఆప్షన్ అదని చెప్పేసి ఎక్కడికైనా ఎక్కడ మీటింగ్లో అయినా సభలలో అయినా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ జగన్మోహన్ రెడ్డి గారు మీ పొలాలు మీ స్థలాలు లాక్కోబోతున్నారని చెప్పేసి విపరీతమైన ట్రోల్ చేసి విపరీతంగా చేయించారు. అది కూడా ఫలించలేదని చెప్పేసి మనకు తెలుస్తాం. ఎందుకంటే ప్రజలను మనం వాళ్ళు చూసిన విధానాన్ని బట్టి వారు వేసినటువంటి ఓటును బట్టి చూసుకుంటే వైఎస్ఆర్సీపీకే ఎక్కువగా మొగ్గు చూపారు. మరలా కూడా జగన్మోహన్ రెడ్డి గారు అధికారమే కావాలని చెప్పేసి ఓట్లు అయితే బలంగా వేశారు. అందుకే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల యొక్క నాడి తెలుసు. జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజల యొక్క వారు ఏ రకంగా ఉంటే బాగుంటారు, వాళ్ళకి ఏ రకమైనటువంటి పనులు చేస్తే బాగుంటారు అని తెలిసి ఆయన ప్రతి ఒక్కరు జనాల్లో 10 సంవత్సరాల పాటు తిరిగినటువంటి వ్యక్తి, జనాలకు ఏం చేయాలో తెలుసుకున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి ఆయన వైపే ప్రజలు ఉన్నారు, ఆయనకే ఓట్లు వేశారు, ఆయన్నే గెలిపించుకోబోతున్నారు. గతంలో గెలిపించారు ఒక భారీ మెజారిటీతో. ఇప్పుడు కూడా వై నాట్ 175 అనేటువంటి నినాదంతో రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఓటరు కూడా వారి యొక్క నోట్లో నానినటువంటి మాట వై నాట్ 175. ఆ మాటని గుర్తుపెట్టుకొని ప్రతి ఒక్కరు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి వైఎస్ఆర్సీపీ పార్టీకి ఓటు వేశారు. మరలా కూడా జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకోబోతున్నారు. రేపు మరలా కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలోకి రాబోతుంది. ఇంకొకటి కూడా ఏమిటి అంటే ఎన్ని సర్వే సంస్థలు, విపరీతమైనటువంటి మీడియా మాధ్యమాలు, సోషల్ మీడియా ఛానల్స్ ఎన్ని రకాలుగా వచ్చి ఎన్ని రకాలుగా సర్వేలు చేసినా ఏం చేసినా కూడా ఇంకా మహా అయితే మనకున్నటువంటి రోజులు 2 రోజులు. 2 రోజుల్లో మనకు రిజల్ట్స్ అనేవి తెలిసిపోతున్నాయి. ఏ పార్టీ అధికారంలోకి రాబోతున్నటువంటిది వచ్చేటువంటి పార్టీకి ఆల్రెడీ వాళ్ళకి తెలిసే ఉంది. వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ అధికారంలోకి రాబోతున్న బలంగా ఉన్నారు. వారు అనుకున్నట్లుగా 175 రాబోతున్నాయి అనేటువంటి ధైర్యంతో వాళ్ళు ఇప్పటికీ ఉన్నారు. వాళ్ళ పార్టీ అధినాయకుడు ఉన్నారు, వాళ్ళ పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలు, అభిమానులు, పార్టీ శ్రేణులు అందరూ కూడా వై నాట్ 175 అనేటువంటి నినాదంతోనే ఉన్నారు. వాళ్ళు నమ్ముకున్న నినాదమే వాళ్ళని మళ్ళీ అధికారంలోకి తీసుకొస్తుందని చెప్పేసి వారికి తెలుస్తూ ఉంది. కూటమి చేసేటువంటి ఈరోజు కూటమి రాష్ట్రంలో ఎంత విపరీతమైనటువంటి దారుణాలని వాళ్ళు ప్రచారం చేస్తున్నారంటే అంత విపరీతమైనటువంటి దారుణాలు చేస్తున్నారు. అసలు ఒక ఎలక్షన్ కమిషన్ అంటేనే ఈరోజు రాష్ట్రంలో అంత అద్భుతమైన ఉండేటువంటి ఒక ఎలక్షన్ కమిషన్ కూడా ఈరోజు ఒక నీచమైనటువంటి స్థాయికి వచ్చిన అనేటువంటి విషయానికి వచ్చింది. ఎలక్షన్ కమిషన్ని ఈసీ ఎలక్షన్ కమిషన్లో ఉన్నప్పుడు ఎవరు కూడా ఏం చేసేదానికి లేదని అంటారు. మరి వీళ్ళు మేము ఈసీని మెయింటైన్ చేస్తాం, ఈసీని మేము మా వైపే ఉన్నారు, ఈసీలో ఉన్నటువంటి ఎవరైతే ఈసీ సీఈఓ ఉంటారో వాళ్ళందరూ మా వైపే ఉన్నారు, మేము వాళ్ళతో ఏమైనా ట్యాంపరింగ్ రిగ్గింగ్ లాంటివన్నీ కూడా చేయించుకుంటాము, మాకే గెలుస్తాము, మేమే రాబోతున్నామని వారు అంతగానం చేస్తున్నా కూడా గవర్నమెంట్ ఎందుకు పట్టించుకోవట్లేదు, ఈసీ ఎందుకు వారి పైన యాక్షన్ తీసుకోవట్లేదు అనేటువంటిది కూడా ప్రజలందరూ కూడా ఈరోజు క్వశ్చన్ చేస్తూ ఉన్నారు. ఈసీని కూడా ఈసీకి కూడా రేపు ఇప్పటికే సెంట్రల్ లెవెల్లో ఉన్నటువంటి మొత్తానికి అందరికీ కూడా తెలిసిపోయింది. ఈసీ ఒక ఆంధ్రప్రదేశ్లో మాత్రం వ్యతిరేకంగా అక్కడ పనిచేస్తూ ఉందని చెప్పేసి ఎంత చేసి ఏం చేసినా కూడా అధికారంలోకి మాత్రం వచ్చేది వైఎస్ఆర్సీపీ. ఎంత మోసం చేసినా వాళ్ళు అనుకున్నటువంటి నినాదంలో 175 సీట్లు వాళ్ళకి వస్తాయనేటువంటి నమ్మకం ఉందినప్పుడు 175 వస్తాయి. ఎంత మోసం చేసి ఏం చేసినా ఒకటి అలా ఇలా చేయొచ్చేమో కానీ అలా చేసేదానికి కూడా ఛాన్స్ లేదని చెప్పేసి వైఎస్ఆర్సీపీ పార్టీ అధినాయకుడు బలంగా నమ్ముతూ ఉన్నారు. అయితే ఖచ్చితంగా వచ్చేటువంటి పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలోకి వస్తుంది. ఎన్ని సీట్లతో గెలవబోతున్నాయంటే 3 డిజిట్స్తోనే గెలవబోతుంది. అది 3 డిజిట్స్ అంటే మీకు అప్పటికే అర్థమైపోయి ఉంటుంది. 175 ఎమ్మెల్యే స్థానాలు, 25 ఎంపీ స్థానాలను గెలవబోతుంది అనేటువంటి విపరీతమైన నమ్మకంతో ఉన్నారు. వచ్చేటువంటి పార్టీ అధికారంలోకి రాబోతున్నటువంటి పార్టీ. ప్రజలు మళ్ళీ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి పట్టాభిషేకం చేయబోతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారికి ముఖ్యమంత్రి అయినటువంటి పదవికి
ముఖ్యమంత్రి అయినటువంటి పేరుకి ఆయనే అర్హుడు అని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా మే 13వ తారీఖున వేసినటువంటి ఓట్లలో ఆయన వైపుకే ఉన్నారు, ఆయనకే బలంగా చేశారు. మనకు ఉన్నటువంటి ఒక చిన్న ఉదాహరణ ఏమిటంటే మీరందరినీ చూడండి, ఓటు వేయడానికంటే ముందు, ఓటు వేసి వచ్చిన తర్వాత కూడా ప్రజలలో ఆ చిరునవ్వు, ఓటు వేసినటువంటి ఒక ఓటర్లో ఉన్నటువంటి చిరునవ్వు ఎక్కడికి చెదరలేదు, కదలలేదు. అంత అద్భుతంగా ఉన్నారు. అంత అద్భుతమైనటువంటి వారి యొక్క ఓటును ఉపయోగించుకొని వైఎస్ఆర్సీపీ పార్టీకి వారు పగ్గాలు అందించాలని చెప్పేసి వైఎస్ఆర్సీపీ పార్టీకి వేశారు. అందుకే వాళ్ళు ఈరోజు ఇంత బలంగా ఉన్నారు. వాళ్ళే గెలవబోతున్నారు, వాళ్ళే గెలుస్తున్నారు. ఇంకోసారి కూడా చెప్తున్నాను, వైఎస్ఆర్సీపీ పార్టీ మరలా కూడా అధికారంలోకి రాబోతుంది. వారికి వచ్చేటువంటి సీట్లు ఎన్ని అని అంటే 3 డిజిట్స్లోకి రాబోతున్నారు. 3 డిజిట్స్ వాళ్ళు ఖచ్చితంగా కైవసం చేసుకుంటారు. వారి పార్టీ అధికారంలోకి రాబోతుంది అనేటువంటిది మా యొక్క ప్రగాఢమైనటువంటి నమ్మకం, మా యొక్క విశ్లేషణ. మాకు సంబంధించినటువంటి, మాకు అందినటువంటి సమాచారం ప్రకారం మేము ఈరోజు మీ ముందుకు వచ్చి ఇలా వెల్లడించడం అనేది జరిగింది.